మక్కా హజ్ యాత్రలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. మృతుల సంఖ్య అధికారికంగానే 1300 దాటింది. అనధికారికంగా చూస్తే మరణాల సంఖ్య 1500కు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. విపరీతమైన ఎండ యాత్రికుల పాలిట శాపంగా మారింది. మృతుల్లో భారతీయుల సంఖ్య 100కు పైగానే ఉంది. ఎప్పుడూ లేనంతగా హజ్ యాత్రికులు ఈ స్థాయిలో మరణించడం వెనుక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మక్కాలో హజ్ యాత్రకు ఈసారి భక్తులు పోటెత్తారు. గతేడాదితో పోలిస్తే భక్తుల సంఖ్య పెరిగింది. కిందటేడాది 16 లక్షల మంది తరలొస్తే ఈ ఏడాది 18 లక్షల మందికి పైగా వచ్చారు. ఎప్పుడూ లేనంతగా ఈసారి రికార్డు స్థాయిలో ఎండలు మండిపోతున్నాయి. 50 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం హజ్ యాత్రికుల పాలిట శాపంగా మారింది. అనధికారికంగా హజ్ యాత్రకు వస్తున్న వారే మృతుల్లో అధికంగా ఉన్నారు. మరణించిన ప్రతి 5గురిలో 4గురికి పైగా ఇలా అనధికారికంగా వచ్చిన వారే. వారికి ఎలాంటి రిజిస్ట్రేషన్ ఉండదు. వారిని గైడ్ చేసేవారు ఉండరు. అనధికారికంగా వస్తుండటంతో సరైన వసతి కూడా లేకుండా పోతోంది. వారు మండు టెండల్లో కిలోమీటర్ల